4వ ప్రోమో కూడా వచ్చేసింది కాబట్టి సో ఎపిసోడ్ మొత్తం క్లియర్ అయిపోద్ది. మీరు చూసాక ఎపిసోడ్ కూడా అయిపోయి ఉండొచ్చు కూడా. ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాము. సో 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనేది చూసుకుందాం. ఈ నామినేషన్ బేసిస్ తర్వాత ఓటింగ్ ఎవరికి బెటర్ పడబోతుంది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒక్క లైక్ చేయండి అయ్యా, ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి అయ్యా, ప్లీజ్ అయ్యా, కొడడయ్యా. నామినేషన్స్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తుంటే సో మనం అది దొరికిపోతున్నాం అన్నప్పుడు కొంతమంది స్మార్ట్గా తప్పును ఒప్పేసుకుంటారు. సో పర్లేదు మనం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు కొంతమంది గట్టిగా మాట్లాడతారు. అయినా కూడా బయట నుంచి వచ్చి నామినేట్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి రకరకాల సోర్సెస్ ద్వారా ఇన్పుట్స్ వస్తాయి అండ్ వాళ్ళకి షో మొత్తం అన్ని రకాల యాంగిల్లో కూడా చూస్తారు. ఓకేనా? సో కాబట్టి వాళ్ళు ఏ పాయింట్ అయినా కానీ బయటకు తీసుకొచ్చి వీళ్ళని డౌన్ చేయొచ్చు. సో అలాంటి నామినేషన్స్ జరిగిన తర్వాత సో 8 మంది నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత సో ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఎవరు టాప్లో ఓటింగ్ పడుతుందంటే సో శ్రీజ ఎప్పుడైతే కళ్యాణ్ నామినేట్ చేసిందో కళ్యాణ్ ఒక పాయింట్లో అగ్రి చేస్తారు తను చేసిన తప్పు అని. సో దాని తర్వాత కూడా శ్రీజ ఇంకా కొంచెం కంటిన్యూస్గా కళ్యాణ్ ఇంకా గట్టిగా నామినేట్ చేయడం ఏదైతే ఉందో మేబీ ఒక పాయింట్లో తనకి సింపతి కూడా తీసుకురావచ్చు. ఒక పాయింట్లో తను ఎక్స్పోజ్ చేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ సో నాకు అంటే కళ్యాణ్ ఒప్పేసుకుంటాడు, మామూలుగానే కళ్యాణ్ ఒప్పేసుకుంటాడు తప్పు జరిగిందని. సో అలాంటి కళ్యాణ్ చాలాసార్లు ఒప్పేసుకున్నా కూడా ఈ అమ్మాయి ఇంకా కంటిన్యూస్గా అది చేయడం వల్ల మేబీ ప్లస్ అయ్యి ఉండొచ్చు తనకి. సో ఆల్రెడీ తనకు ఓటింగ్ పడుతుంది కాబట్టి ఇది ఇంకొంచెం ఎక్కువ ఓటింగ్కి యాడెడ్ అయింది ఆ సింపతి అనేది. లాస్ట్ సీజన్లో సోనియా గారు వచ్చి నిఖిల్ని ఏదైతే నామినేట్ చేస్తూ తను చెప్పిన పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్ అయినా కానీ సో తను అగ్రి చేసిన తర్వాత కూడా తను ఇంకా గట్టిగా మాట్లాడడం వల్ల సో తనకి ఏదైతే సింపతి క్రియేట్ అయిందో ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా అదే జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు ఆ రోజు ఇంతగా నామినేషన్లో. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఇన్పుట్స్ని ఎలా తీసుకోవాలనేది ఒక 23 ఏళ్ల కుర్రాడికి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చి నామినేట్ చేసినప్పుడు మరీ గుచ్చేసింది కత్తి తీసుకొని, చాలా గట్టిగా గుచ్చింది. అంత గుచ్చుద్దని అనుకోలేదు, లిటరల్లీ టార్గెట్ చేసింది. అసలు తనూజాని టార్గెట్ చేయడం కదా అమ్మాయి, కట్టింది కళ్యాణ్కి దెబ్బ. అసలు విలవిల్లాడిపోయాడు కళ్యాణ్ అయితే. సో అది చూసే వాళ్ళకి చాలా మందికి సింపతిగా కూడా కనిపిస్తుంది దెబ్బ. సో కళ్యాణ్కి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ తనూజ నామినేట్ చేయడము, లేనిపోని పాయింట్లు చెప్పడము, ఎక్కడెక్కడో పాయింట్లు తీసుకొచ్చి అక్కడ చెప్పడము. సో ఇక్కడ తనూజ వర్సెస్ శ్రీజ జరగడము. సో శ్రీజ కొంచెం గట్టిగా మాట్లాడడం. ఇప్పుడు ఏమైందంటే శ్రీజ గట్టిగా మాట్లాడడం వల్ల అది ఎదుటోళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. శ్రీజ మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి లోపలికి వస్తున్నప్పుడు. సో అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా వీళ్ళిద్దరు ఓటింగ్లోకి మార్పులు రావు కాబట్టి సో వీళ్ళిద్దరు యాజ్ యూజువల్ ఇద్దరు టాప్లో ఉన్నారు. దాని తర్వాత సంజన గారు ఓకే ఓటింగ్ పడుతుంటుంది. సంజన గారికి ఓటింగ్ ఎంత పడుతుంది ఏంటి అనేది మనం గట్టిగా చెప్పలేం. కానీ సంజన గారి తర్వాత రితు ఉన్నారండి. సో రితు చౌదరి ఓటింగ్ ఈ రోజు నామినేషన్స్లో చూసిన తర్వాత రితు విశ్వరూపం. సో అసలు మామూలు కూడా తాండం ఆడింది అసలు ఆ అమ్మాయి. అలాంటి రితు నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఫస్ట్ నుంచి డే 1 నుంచి అదే చెప్తుండే, ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత నుంచి మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి, లేకుంటే మీ ఇద్దరు గురించి చులకనగా మాట్లాడతారు, అదే కామెడీగా అయినా కానీ మీరు స్టాండ్ తీసుకోవాలి. దివ్య వచ్చి ఎప్పుడైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి దాని గురించి మాట్లాడిందో ఆ రోజే స్టాండ్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు. సో ఆ రోజు గట్టిగా స్టాండ్ తీసుకోలేదు, లైట్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. సో ఫైనల్లీ తను స్టాండ్ తీసుకుంది, చాలా గట్టిగా మాట్లాడింది. బాండ్స్ మీవి బాండ్లా మావి బాండ్ కదా, సో మీదైతే హెల్దీ బాండ్ మాదన్న హెల్దీ బాండా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడింది. ఆడియన్స్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది అనమాట. వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళిద్దరు అలా ఉంటే తప్పేంటి, కళ్యాణ్ తనుజ అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అలా ఉండడంలో తప్పేంటి అనే క్వశ్చన్ని మాధురి గారికి కౌంటర్ ఇస్తూ ఆడియన్స్లో ఒక సీడ్ అయితే వేసింది. డెఫినెట్లీ దాని మీద చర్చ కూడా జరగాలి. ఆ అమ్మాయి తప్పేంటి, వాళ్ళిద్దరు అలా ఉండడం వల్ల చేసిన తప్పేంటి అనేది. సో ఆ అమ్మాయి కూడా మంచి ఓటింగ్లోనే పడుతుంది కూడా. ఆ తర్వాత డెమోన్ పవన్ ఉన్నారండి. సో డెమోన్ పవన్ని సో సృష్టి వచ్చి నామినేట్ చేసింది. సృష్టి వచ్చి డెమోన్ని నామినేట్ చేసినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది. సో డెమోన్ని కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పారు. కాకపోతే ఒకటేంటంటే సో ఎవరైనా ఏదైనా రితుని మాట్లాడినా వేరే వాళ్ళతో మాట్లాడినా ఆ డబ్బులు తనకి ఎందుకు ఇచ్చావని ఒకళ్ళు అంటారు, ఆ డబ్బులు తనకి ఎందుకు ఇవ్వలేదు, మొత్తం ఎందుకు ఇవ్వలేదని ఇంకొకళ్ళు అంటారు. సో డెమోని కూడా ఆల్మోస్ట్ అదేగా ఉంటుంది అనమాట. బట్ డెమోన్ను తను డిఫెండ్ చేసుకోవడానికి కూడా అక్కడ అంత పెద్ద గొప్ప పాయింట్స్ ఏమి లేవు కాబట్టి సో డెమోన్కి పర్లేదు ఓటింగ్ పడుతుంది. డెమోన్ ఉంటాడు కూడా టాప్ 5 దాకా. అంటే రీఎంట్రీస్ అనేవి జరగకపోయి ఉంటే సో టాప్ 5 అనేది డెమోన్ పక్కా ఉండేవాడు ఏదో రకంగా. బట్ రీఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో డెమోన్ మేబీ టాప్ 5లోకి వెళ్ళకపోవచ్చు. బట్ తను ఉంటాడు ఎక్కువ రోజులు. సో ఇప్పుడైతే సేఫ్ జోన్లో ఉన్నాడు. సో వీళ్ళ 5 సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 ఎవరైతే రాము ఉన్నారో, మాధురి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్, వీళ్ళ 3 డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ 3లో మెయిన్ డేంజర్ జోన్లో ఉన్న పర్సన్
సో గౌరవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్. నిన్న నైట్ గౌరవ్ చాలా బాగా మాట్లాడతారు. తనకు తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొక లాంగ్వేజ్ అనేది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ తనకి. సో తను ఏం మాట్లాడినా కానీ అది ఇంగ్లీషు, తెలుగు, హిందీ కాంబినేషన్లో ఉండటం వల్ల సో ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి అతను హౌస్లో ఉండటమా లేకపోవటమా అనేది, అంటే ఈ వీక్ తోపు తీర ఫిజికల్ టాస్క్లు ఏమన్నా ఆడగలిగితే సో తను నోటీస్ అయితే సో ఉంటాడండి. అదర్వైజ్ తను బయటకు వెళ్ళిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో డేంజర్ జోన్లో ఉంటారు. గౌరవ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, గౌరవ్ని జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, గౌరవ్ నిజంగా మంచోడు, గౌరవ్ బాగా మాట్లాడుతున్నాడు, తెలుగు ఒకటే అబ్బాయికి రావట్లేదు కానీ బట్ హీఈస్ ఎ ప్యూర్ హార్ట్, గేమ్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, అనలైజ్ చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో గౌరవ్కి ఓట్లు వేసుకోండి. సో ఓటింగ్ లైట్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటాయి మీరు మాట్లాడేసారి చూసేసరికి. సో గౌరవ్కి ఓట్లు వేసుకోండి. షీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఆ తర్వాత రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్. రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి చాలా తెలివిగా సృష్టి వచ్చి రాము రాథోడ్కి ఇచ్చింది. ఎందుకంటే తనకి కెప్టెన్సీలో సపోర్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ వీక్లో వచ్చి రాగానే తననే హక్ చేసుకుంది కాబట్టి సో రాము రాథోడ్ దొరికింది. రాము రాథోడ్ చూసుకొని ఎవరిని నామినేషన్లోకి తీసుకొస్తే తను సేఫ్ అవుతాడు అనేది తనకు క్లారిటీ ఉంది. ఎందుకంటే నామినేషన్స్లోకి వచ్చిన 5గురిలో సో 5గురు సేఫ్ అయిపోయే వాళ్ళే. మనం డేంజర్ జోన్లోకి ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాబట్టి ఎలిమినేషన్ జోన్లోకి మనకు తోడు ఎవరొకరు కావాలని చెప్పి గౌరవం తెచ్చుకున్నారు. ఎందుకంటే గౌరవ్ ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలేదు. సో కాబట్టి సో గౌరవం తెచ్చుకున్నారు. ఎందుకంటే కెప్టెన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలిమినేషన్ జోన్ దాకా అని చెప్పి రాము అర్థం చేసుకోండి. రాము అంత మూర్ఖుడేం కాదు, రాము అంత తెలివి తక్కువడేం కాదు. ఓకేనా. కాకపోతే చూడడానికి అలా కనిపిస్తుంటాడు అంతే. సో రాము చాలా తెలివిగలడు. ఎప్పుడైతే గౌరవ్ నామినేషన్లోకి తీసుకొస్తాడో గౌరవే షాక్ అవుతారు, ఎమ్మ నన్ను నామినేషన్లోకి తీసుకొచ్చాడు ఏంట్రా బాబు అని. సో కాబట్టి రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ గౌరవ్ ఉన్నాడు కాబట్టి సో రాము రాథోడ్కి కొంచెం ధైర్యం ఉండొచ్చు. బట్ గౌరవ్ కానీ గేమ్స్ ఆడగలిగితే రాము రాథోడ్కి విచ్ ఇస్ బిగ్గెస్ట్ డేంజర్ అండి. ఈ వీక్ వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోబడలేదు. సార్ రాము రాథోడ్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో రాము రాథోడ్కి ఓట్స్ వేసుకోండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత. ఆ నెక్స్ట్ లాస్ట్ మాధురి గారు అండి, దువ్వాడ మాధురి గారు. నేను పనులు చేయను, డైరెక్ట్గా సెల్ఫ్ నామినేషన్ తీసుకుంటానని చెప్పి, బాండింగ్ లేదు ఏమి లేదని చెప్పి తనుజ గారు డైరెక్ట్గా భావని నామినేట్ చేయటము. ఆమె నామినేట్ చేసిన తర్వాత ఈరోజు ఎస్పెషల్లీ శ్రీజ వచ్చి ఆమె చేతికి కత్తి ఇవ్వటము, ఆమె వచ్చి ఋతువుని నామినేట్ చేయటము, ఋతు వర్సెస్ ఆమె జరగటము. సో ఈమె విచిత్రంగా బాండ్స్ గురించి, ఆ అమ్మాయి గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం, నీది అన్హెల్తీ బాండు మాది హెల్తీ బాండు, ఇలాంటివి అడ్డమైన మాటలన్నీ మాట్లాడటము, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటము ఇష్టం వచ్చినట్టు. సో ఒక పాయింట్లో సో తనూజ గారితో ఇప్పుడు యాక్చువల్గా తనూజ గారిని శ్రీజ క్వశ్చన్ చేసింది. సో తనూజ అండ్ మాధురి గారిని కూడా క్వశ్చన్ చేసి మాధురి గారిని క్వశ్చన్ చేశారు, మాధురి గారు చెప్పట్లో అది ఇదని. బట్ అది ఒక్క ఇష్యూని పక్కన పెడితే తనూజ గారితో మాధురి గారు చాలా బాగుంటున్నారు. సో అది ఫస్ట్లో వచ్చినప్పుడు అడ్వాంటేజ్ కోసం ఉంటున్నారు, ఓట్స్ కోసం ఉంటున్నారు, కొంచెం మంచితనం కోసం ఉంటున్నారు అని అనుకున్నాం. కానీ బట్ కొన్ని పాయింట్స్ చూస్తే మాధురి గారు నిజంగా ఆ అమ్మాయి కొంచెం సపోర్ట్గానే ఉంటున్నారు. నేను వెళ్ళిపోతే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు అని కొంచెం ఎమోషనల్ బాండింగే ఉంది. అది చూస్తే ఏంటంటే నేను నీ దగ్గర అమ్మాయి దగ్గర ఏదైతే పింక్ టైం ఉంది, అది ఉంది కదా, డైమండ్ ఉంది కదా, ఆ డైమండ్తో నన్ను కాపాడు బాబు అని అడగటం కూడా ఉంటుంది అనమాట. రెండు తెలివితేటలు ఉంటాయి. బట్ కొంచెం ఎమోషనల్గానే కనిపిస్తూ ఉన్నారు. ఆ రోజు మొన్న బాగలేనప్పుడు కూడా తన పక్కన ఉండటము, ఇవన్నీ ఆమెకు కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. మేబీ తనూజ గారి ఫ్యాన్స్ ఏమైనా స్ప్లిట్ చేయరు 99%. సో అండ్ తనూజ గారి దగ్గర ఆ పవర్ ఏదైతే ఉందో సో ఆ పవర్ ఇప్పుడు శ్రీజ వచ్చి మొత్తం గెలికేసి వెళ్ళింది. శ్రీజ గెలికేసి వెళ్ళింది, దాంతో ముందు వచ్చిన వాళ్ళు గెలికేసి వెళ్ళారు, అందరూ గెలికేసి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఇంత గెలికిన తర్వాత ఈ అమ్మాయి మీద బాండ్ల గురించి ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తనూజలో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివిటీ అంటే ఆ బాండ్లు అండ్ ప్లస్ ఆ రోజు ఆ చిటికెళ్ళి ఆ చప్పట్లు కొట్టేది అది కానీ చెప్పకపోయి ఉంటే డైలాగు సో మాధురి గారి గురించి నామినేట్ చేసే వెళ్ళేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మాధురి గారి పేరు తీసుకురాలేదు, అదర్వైజ్ తీసుకొచ్చి ఉండేది అని చెప్పి అనుకునేవాళ్ళు. కాకపోతే ఆమె దాని గురించి ఎత్తింది. బట్ ఆమె అక్కడ మాధురి గారి పేరు చెప్పేస్తుంటే సరిపోయేది. చెప్పకపోయినా కానీ శ్రీజ అన్న పాయింట్ ఏంటంటే మనం అనుకున్న పాయింట్ శ్రీజ చెప్పిన పాయింట్ ఒకటే, ఆ రాజు అని మీరు వెళ్ళడం ఏదైతే ఉందో అది చాలా దరిద్రంగా ఉంది, చాలా నీచంగా ఉంది, చాలా అసలు గలీజ్గా ఉంది అని చెప్పారు. అది దానికి మనం అందరూ అగ్రీ చేస్తాం కాబట్టి సో మేబీ ఇంత చెప్పిన తర్వాత మాధురి గారిని సేమ్ అదే నామినేషన్ పాయింట్ తోటి వాళ్ళందరూ చెప్పారు కాబట్టి సేవ్ చేస్తారా అంటే మేబీ సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ కంటే వేరే వాళ్ళ బాండింగ్స్ ఎక్కువ కాదని చెప్పి ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది. మాధురి గారు వెళ్ళిపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూస్తుంటాను కానీ ఆమె వెళ్ళిపోతే ఏడవను అని చెప్పి మొన్న శనివారం రోజు కూడా చెప్పింది కాబట్టి సో యూస్ చేయకపోవచ్చు 99.99%. ఈ వీక్లో అంత కనెక్షన్ కూడా కొంచెం మెల్లమెల్లగా తగ్గిపోవచ్చు కూడా. సో కాబట్టి మాధురి గారికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా, గౌరవ్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా, అండ్ నెక్స్ట్ లేకుంటే రాము రాథోడ్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే సో మాధురి గారిని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచే ఛాన్సెస్ వెరీ 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 హై అండి.
ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు మొన్న ఇద్దరు వెళ్ళిపోయారు వైల్డ్ కార్డ్స్ నుంచి. ఇంకా ఆ వైల్డ్ కార్డ్స్ నుంచి లోపల ఉంది నలుగురే. సో ఆ నలుగురిలో కూడా మాధురి గారు వెళ్ళిపోతే ఇంకా సాయి ఇమ్యూనిటీలో ఉన్నాడు, గౌరవ్, నిఖిలే కాబట్టి సో మేబీ మాధురి గారు వెళ్ళకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఆమెకు ఎంతో కొంత పడుతుంటుందేమో. బట్ రాము రాథోర్ దగ్గరికి వచ్చేసరికి సో రాము రాథోర్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చిన వ్యక్తి, వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా డేంజర్ జోన్లోకి వెళ్ళిన వ్యక్తులు కాదు. సో వీళ్ళకి ఎంత ఓటింగ్ పడుతుంది ఏంటి అనేది తెలియదు. బట్ రాము రాథోర్ డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చిన వ్యక్తి. బట్ ఇంకో సింగిల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాడు కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ రాముకు ఉంటుంది. ఇద్దరు రాము ఆర్ గౌరవ్ కానీ సో మాధురి గారి జోలికి వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. నేను ఇలా చెప్పాను కాబట్టి మేబీ మాధురి గారు ఎలిమినేట్ చేస్తారు. లాస్ట్ వీక్ రమ్య వెళ్ళిపోదు ఫస్ట్ డే నుంచి చెప్తానే ఉన్నా. ఫైనల్గా చూస్తే కట్ చేస్తే ఆ పిల్లనే బయటికి పంపించేశారు. చూద్దాం ఈసారి ఎలా వర్కౌట్ అవుతుందో. బట్ నేను అనుకుంటుంది మాధురి గారు వెళ్ళరని, రాము రాథోర్ నెక్స్ట్ వచ్చేసరికి మన గౌరవ్ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారని. మంచి హై ఛాన్స్ రితు చౌదరి వెళ్ళిపోవడానికి, పంపించేస్తారనుకున్నా. బట్ రితు చౌదరి ఆ శివంగి లెక్క మాట్లాడింది. అబ్బా 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 అబ్బా, ఈ స్టాండ్ కదా నేను ఫస్ట్ నుంచి రితు చౌదరిలో కోరుకుంది అని అనిపించింది. ఆ రితు చౌదరి నాకు న్యాయం చేసేసింది కాబట్టి సో రితు చౌదరి వెళ్ళకపోవచ్చు. అదనమాట సంగతి. జై హింద్.